పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ ఇప్పుడు పరిస్థితి అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఈ రోజున మహారాష్ట్రకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివాస్ గారు అయితే రావడం అయితే జరిగింది. దీంతో నేషనల్ మీడియాలో కూడా దీన్ని కవర్ చేయడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసా, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ గురించి చెప్పారు. అంటే అభిమానం ఉండొచ్చు, కానీ పిచ్చ అభిమానం ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ ఆయన కూడా మనలాంటి మనిషి. ఒక ఇద్దరిని తట్టుకుంటాడు, నలుగురిని తట్టుకుంటాడు, కానీ ఒకేసారి ఒక 10 మంది వచ్చేసి ఆయన చేతులు లాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కండరాలు సాగిపోతాయి, కొన్ని దెబ్బతింటూ ఉంటాయి, కొన్నిటికి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు పరిస్థితి అది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఈ ఇష్యూ అవడానికి కారణం ఆయన యొక్క అభిమానులు. పవన్ కళ్యాణ్ గారి సొంత అభిమానుల కారణంగానే ఈ 2 చేతులకి కూడా ఆయన ఇప్పుడు సర్జరీ చేయించుకుంటున్నటువంటి వారు. అయితే ఇప్పుడు ఒక చేయికి చేయించుకున్నారు కదా, ఇంకా రెండో చేయి పరిస్థితి ఏంటంటే దానికి అయితే వెంటనైనా చేయొచ్చు అంట, లేదంటే కనుక కొన్ని నెలల గ్యాప్ ఇచ్చి ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరొక చెయ్యి కూడా చేయొచ్చు అంట. ఎందుకంటే 2 చేతులు ఒకేసారి చేయించుకుంటే కనుక అంటే తినడానికి కావచ్చు, లేదంటే కనుక మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో తప్పనిసరిగా కొంత గ్యాప్ తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, చాలా చిన్న విషయం అయితే కాదు. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర నుంచి ముంబైకి పోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత బుర్ర తక్కువ పనులు చేస్తున్నామో, ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన్ని హింసిస్తున్నాం లిటరల్గా అనేది మనం అర్థం చేసుకోవాలి. దేనికైనా ఒక స్థాయి ఉంటుందండి. కారు ఎక్కితే వెనక నుంచి లాగేస్తారు, వారాహి వాహనం ఎక్కితే మీదకొచ్చి దూకుతారు, లేదంటే కారు ఎక్కి మీద పడతారు. కేవలం మీరు పట్టం కారణంగానే ఈ రోజున ఆయన చేతులు అంటాయి, 2 చేతులు అయిపోయినాయి. నిజం చెప్పిన వెయిట్స్ కూడా ఎత్తలేరు. ఇలాంటివి జరిగితే చిన్న బరువు ఎత్తాలనగానే మొత్తం లాగేస్తూ ఉంటుంది, పీకేస్తూ ఉంటుంది. ఒకడు వచ్చి మన చేతులు నెట్టిగా ఎడం పెట్టి లాగేస్తే పరిస్థితి ఏంటి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిచ్యువేషన్ అది. మీరు అనుకోవచ్చు సిచ్యువేషన్ అది. అందుకే 2 ముఖ్యమంత్రులు కలిసినారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు పరామర్శించడం జరిగింది. ఇదన్నమాట సంగతి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పినారు. ఏదో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు తీసుకోవాల్సిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా అనారోగ్య సమస్య ఉన్నా వచ్చేస్తా అన్నాడంట. ఇదొక వింత. ఆయనతో ఇలా చేయబట్టి కాదు ఇంతకాలం ఇన్ని ఇబ్బందులు పడుతుంది. ఒకసారి వెన్ను నొప్పి, ఒకసారి కన్ను నొప్పి, ఒకసారి తుంటి నొప్పి, ఒకసారి భుజం నొప్పి. ఎందుకు అవుతుంది? శ్రద్ధ తీసుకోవడం. మనకి ప్రజలంటే విపరీతమైన ప్రేమ, పిచ్చి. మనం వెళ్ళిపోవాలి అక్కడికి, మన మీద ఎవడ పడ్డా చాలు. చివరాఖరికి ఆయన ప్రొటెక్షన్ కోసం వచ్చినటువంటి పోలీసు వాళ్ళు కింద పడ్డా కానీ ఆయన ఎత్తేయాలి. అంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కదా. అదే సంగతి. అంటే ఎట్లా ఉంటుందంటేనండి, నాకు నిజంగా చెప్తున్నా ఎంత కోపం వచ్చిందంటే ఆయన మంచితనం ఈ రోజున ఆయన తినేస్తా ఉంది. ఆయన మంచితనం ఆయన్ని అనారోగ్య పాలన చేస్తూ ఉంది. ఒక బాలకృష్ణ గారి లాగా అభిమానులు పేకాలి. ఆయన చేస్తుంది 100% కరెక్ట్. లేకపోతే ఏంటండి మీద పడతారేంటండి, బాక్సర్లు పెట్టిన మీద పడతారు. బాలకృష్ణ గారి దగ్గర ఆయన అభిమానులు చాలా జాగ్రత్తగా ఉంటారు, శ్రద్ధాభక్తులతో ఉంటారు. మీదకు ఎక్కాడో తెచ్చాడు ఆ రోజుతో అది లాస్ట్ డే. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా. నిజంగా ఈ విషయంలో బాలకృష్ణ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అభిమానం ఆ స్థాయి వరకు ఉండాలి, ఆ ప్రేమను చూపించాలి, దాన్ని వ్యక్తపరచడానికి మార్గాలు ఉంటాయి. మీదెక్కి తొక్కుదాము, లాగుదాము. పవన్ కళ్యాణ్ గారు వెహికల్ మీద ఎక్కితే వెనకాల నుంచి ఒక్కసారిగా ఒకడు లాగితే వెనక్కి ధడేలమని పడిపోయినాడు. ఆ వీడియో తెలుసా మీకు? చూశారు ఇప్పుడే? వాటి పుణ్యమే ఈ రోజున ఇది అనమాట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి దేవేంద్ర ఫడ్నివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ముంబైలోని ఈ షోల్డర్ సర్జరీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకోవడం జరిగిందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్డ్ నా శ్రీ దేవేంద్ర ఫడ్నివాస్ జీ ఫర్ హిస్ కైండ్ కన్సర్న్ అండ్ వామ్ విష్ స్పీడ్ రికవరీ. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఫడ్నివాస్ గారు. సో ఇదనమాట మొత్తానికైతే. ఇది జాగ్రత్తగా ఉండండి. ఆయన శాలరీ కూడా తీసుకోవట్లేదు. మీకు తెలుసో లేదు, ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నందుకు శాలరీ తీసుకోవట్లేదు. ఉట్టి పుణ్యానికి చేస్తున్నాడు ప్రజాసేవ. అది అర్థం చేసుకోకపోతే ఎట్లా? అది అర్థం చేసుకోకపోతే కడుపు మండుతూ ఉంటుంది అప్పుడప్పుడు. జాగ్రత్తగా ఉండండి.